శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రేపు రాబోయే విజయదశమి నుంచి అంటే అక్టోబర్ 2వ తారీఖు నుంచి వీరు విజయం వైపు పయనించాలంటే, ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ కర్కాటక రాశి వారు ఈ విజయదశమి నుంచి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వారు ఇతరుల యొక్క సలహాల మీద కానీ, ఇతరుల యొక్క అభిప్రాయాల మీద కానీ ఆధారపడకుండా వారు మనస్సాక్షికి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని వీళ్ళు అమలు చేయడం వల్ల కంపల్సరిగా మీ జీవితంలో ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇతరుల సలహాలు వినడం వల్ల 100% మీ స్థాయి పెరగదు, ఉన్న స్థాయి నుంచి కిందకి రావడం జరుగుతుంది. అలాగే మీకు సలహాలు ఇచ్చిన వాళ్ళు మాత్రం జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటే చాలా వరకు జీవితంలో అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి అదృష్టం అన్నది ఎక్కడుందో మనం గమనిస్తే దశమ స్థానం వీళ్ళకి. అంటే యోగకారకుడు కుజుడు, దశమ పంచమాధిపతి. దశమ స్థానంలోనే కుజుడు స్వక్షేత్రంలో ఉంటాడు, రవి ఉచ్చపొందుతూ ఉంటాడు మేషరాశిలో. అందుకని ఎక్కువ శాతం కర్కాటక రాశి వారికి ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరి జన్మజాతకంలో వారికి ప్రభుత్వ సంబంధించినటువంటి సహకారం ఉంటుందా, ప్రభుత్వ పదవి వస్తుందా అని తెలుసుకోవాలంటే కంపల్సరిగా కర్కాటక రాశిలో కానీ, సింహరాశిలో కానీ ఏదో ఒక గ్రహం కానీ లగ్నం కానీ పడినప్పుడు మాత్రమే వాళ్ళు ప్రభుత్వ ధనం తినడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఇప్పుడు ఈ రాశి వారికి మరి రవి అంటే దశమాధిపతి, ఒక విధంగా చెప్పాలంటే దశమంలో ఉచ్చ పొందినటువంటి రవి తృతీయ స్థానంలో ఉంటూ, అంటే తృతీయ స్థానం ఎప్పుడు అభివృద్ధిని ప్రోగ్రెస్ని కోరుకుంటుంది. అక్కడ ఉచ్చలో ఉన్నటువంటి బుధుడితో కలిసి ఉన్నాడు. చాలా నాలెడ్జ్కి, తెలివితేటలకి ఎప్పటికప్పుడు తన యొక్క స్థాయిని పెంచుకునే గ్రహం బుధగ్రహం. అటువంటి బుధుడితో రవి కలిసి ఉండడం, అది తృతీయ స్థానం అవడం వల్ల మరి కర్కాటక రాశి వారు ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే కంపల్సరిగా పాతయన్ని పక్కన పెట్టి రేపు రాబోయే విజయదశమి రోజు మరి కంపల్సరిగా మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి సరంజామా ట్రై చేసుకోవడం, అప్లికేషన్ లాంటివి పెట్టుకోవడం, దాని మెటీరియల్ స్టడీ చేసుకొని మీరు స్టార్ట్ చేస్తే కంపల్సరిగా 1 సంవత్సరంలో మీకు ప్రభుత్వ ఉద్యోగం అన్నది రావడం జరుగుతుంది. అలాగే మరి వృత్తికారకుడు అయినటువంటి శని, వృత్తికారకుడు శని కూడా మీకు అదృష్టవశాత్తు 9వ స్థానంలో ఉంటూ రవి భగవానుని వీక్షించడం చేస్తుంది. అంటే ఒక విధంగా ధనాధిపతి మీకు బుధుడు, ఇవన్నీ కూడా మీకు త్వరలో ఉద్యోగపరంగా ప్రభుత్వ ఆదాయం రావడానికి అనుకూలంగా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత కుజుడు చతుర్థంలో ఉండడం వలన, అలాగే త్వరలో కుజుడు నెమ్మదిగా బలవంతుడు అవుతున్నాడు అనమాట. ప్రస్తుతం తులారాశిలో ఉంటూ నెక్స్ట్ మంత్ కల్లా వృశ్చికం స్వక్షేత్రంలో ప్రవేశించి నెమ్మదిగా అక్కడి నుంచి తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో ప్రవేశిస్తున్నాడు. అంటే కామన్గా మరి కర్కాటక రాశి వారికి దశమ స్థానాధిపతి గ్రోత్ వైపు, అభివృద్ధి వైపు వెళ్తున్నాడు. అంటే మీరు కూడా ఆ విధంగానే అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరు ఏదైనా భూమికి సంబంధించినటువంటి బిజినెస్లో, అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారంలో ప్రవేశించడం వల్ల కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించడం వల్ల కానీ చాలా వరకు మీకు అభివృద్ధి కలిగే అవకాశం ఉన్నది. అందువలన ఆ రంగంలో వెళ్దాం అనుకున్న వాళ్ళు
ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. అలాగే బాగా మీకు అనుకూలమైన ఇంకోటి ఏంటంటే పాడి పరిశ్రమలోకి ఎంటర్ అవ్వచ్చు. పాడి పరిశ్రమలోకి ఎంటర్ అవ్వడం అంటే మిల్క్ సంబంధించింది ఏదైనా మీరు మిల్క్ బూత్ అవ్వచ్చు, డైరీ ఫారం అవ్వచ్చు, దానికి సంబంధించిన దాంట్లో కూడా రేపు రాబోయే విజయదశమి రోజు ప్రారంభించుకుంటే నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురువు ఉండడం వల్ల ఏమవుతుందంటే మంచి కార్యక్రమాల మీద అంటే గురువు 12లోకి వచ్చినప్పుడు జాతకుడికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. ఆగిపోయింది ఏదన్నా అంటే విద్య సంబంధించింది కానీ ఉద్యోగానికి సంబంధించింది కానీ తిరిగి పొందడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీకు ఈ ప్రభుత్వ సర్వీస్లో కానీ వ్యాపారంలో కానీ ప్రవేశిస్తే అంటే అది మీకు మనసుకు నచ్చి సిన్సియర్గా ప్రయత్నం చేస్తే 100% ఈ కర్కాటక రాశి వారికి వృత్తిపరమైన మార్పు అది ప్రభుత్వానికి సంబంధించింది వచ్చే అవకాశం ఉన్నది. ఈ విజయదశమి సందర్భంగా మీరు కేవలం ఒక సంవత్సరంలోనే ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక చక్కని పరిహారం అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే నమ్మకంతో జాగ్రత్తగా మీరు దీన్ని పాటించడం వల్ల మీ యొక్క అభివృద్ధి 100% సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు మన మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నటువంటి జాడీ ఒకటి అంటే దాన్ని పింగాణితో తయారు చేయనటువంటి జాడీ అది ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవడానికి అది ఉపయోగిస్తుంటారు. ఒక మీడియం సైజు అంటే మీ యొక్క స్థితిని బట్టి ఒక మాదిరిగా ఇది ఆవకాయ జాడీ చిన్న సైజు తీసుకోండి. దానిపైన ఎరుపు రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు పెయింట్ చేయడం కానీ లేదా స్టిక్కర్ కానీ అంటించండి సరిపోతుంది. ఒక అంటే రేపు విజయదశమి రోజే ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఆ జాడీలో ఈ కళ్ళు ఉప్పు అంటే సముద్రం ఉప్పు కొద్దిగా అందులో వేయటం అంటే మీకు తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ఉప్పు కొద్దిగా పిడికడు ఉప్పు అందులో వేయవలసి ఉంటుంది. అలాగే గోమతి చక్రాలు ఒక 6 అందులో వేయండి. గోమతి చక్రాలు లభ్యం కాని పక్షంలో ముత్యం అంటే మనకి మంచి ముత్యమే అక్కర్లేదు ఏదైనా ముత్యాలు ఒక 6 కానీ 1 కానీ ఆ జాడీలో వేసి 6 సంఖ్య వచ్చేలాగా ఇప్పుడు మనకి 10 రూపాయలు కాయిన్లు అవి వస్తున్నాయి కాబట్టి మరి 3 100 రూపాయల నోట్లు 3 10 రూపాయల కాయిన్లు అంటే మొత్తం మీద 330 రూపాయలు అవుతాయి. అంటే సంఖ్య 6 వచ్చింది కాబట్టి అంటే ముందు రోజు విజయదశమి రోజు అలా వేసి దాని తర్వాత వారం నుంచి ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా 6 సంఖ్య వచ్చేలాగా 510 5100 మీకు ఎంత వీలుంటే అంటే కంపల్సరీగా మీరు సంకల్పం వేసుకుంటే ప్రతి వారానికి కొంత పెరుగుతుంది. ఈ వారం 510 వేస్తే వచ్చే వారానికి 5001 అన్నా వేయచ్చు. ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 52 వారాల పాటు మీరు దీన్ని పోయడం అంటే ఈ ధనం ఏమవుతుందంటే ఈ కొత్త నోట్లా వేయటం వల్ల పైకి ఉప్పుతాం పొంగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దాన్ని నొక్కుపెట్టి ఆ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఆ ధనం మీకు బయటకు వచ్చే విధంగా కంప్లీట్గా ఒక 1 ఇయర్ దాన్ని వేసి దాన్ని ఒక సంవత్సరం మళ్ళీ విజయదశమి రాజుకి ఆ ధనంతో ఏదైనా ఒక గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ అది కొని అమ్మవారి రూపో లేదన్నా పెట్టి మామూలుగా అది మీ ఇంట్లో మీ అర్ధాంగికో మీ మదర్కో లేదంటే అమ్మవారికో పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి మీరు ఒక సంవత్సరం పాటు చేసి చూడండి. ఇందాక మనం ఏ రాశి వారికి ఆ రాశి చెప్పిన విధంగా మీకు అనుకున్న విధంగా గ్రహానికి అనుకూలంగా అది చేస్తూ ఈ విధంగా ఈ రెమెడీ పాటించడం వల్ల అవకాశం లేని వాళ్ళు కేవలం 60 రూపాయలతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం 60 రూపాయలు వేయటం వల్ల చాలా వరకు ఎందరికో ఇది మామూలు సాధారణ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా మారడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఈ రెమెడీ ఆచరించండి.
అయితే ఆవకాయ జాడి పింగాణి తెలుపు రంగు కలర్ ఏదైనా పర్లేదు, స్వస్తిక్ దాని మీద స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేయవలసి ఉంటుంది. కంపల్సరీగా సాల్టు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇవి వేయాలి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మారుతుంది. స్వస్తి.